ఈ వేసవిలో మీ కడుపు తరచూ ఇబ్బంది పెడుతుందా? అసిడిటీ, ఉబ్బరము లేదా విరోచనాలు ఎక్కువగా అవుతున్నట్టు అనిపిస్తుందా? అందుకు కారణాలు ఏంటో ఇవాళ చెప్తాను వినండి. ఈ వేసవి వేడి మన పొట్టపై మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇక ఎండ పెరిగే కొద్దీ శరీరం నుంచి నీరు ఎక్కువగా పోతుంది. దాంతో చిన్నగా డీహైడ్రేషన్కి గురవుతుంది. అది జీర్ణక్రియను నెమ్మదిగా చేసి అసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలకు దారితీస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వేసవిలో మనం తినే ఆహారం త్వరగా చెడిపోతుంది. ప్రత్యేకంగా బయట తినే ఆహారం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఇక చల్లని పానీయాలు, వేయించిన చిరుతిళ్ళు, సమయానికి తినకపోవడం ఇవన్నీ కలిస్తే మీ కడుపు మరింత అసౌకర్యానికి లోనవుతుంది. అందుకే పరిష్కారం కూడా చాలా సులభం. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తినండి, నీరు ఎక్కువగా తాగండి, పెరుగు, మజ్జిగ వంటి వాటి ఎక్కువగా తీసుకోండి. ఇవి మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. అలాగే దోసకాయ, బొప్పాయి వంటి పండ్లు ఎక్కువగా తినండి. ఇంట్లో చేసిన సాధారణ ఆహారం, పప్పు, అన్నం, కూరగాయలు చాలా ఉత్తమం. వేసవిలో మీ కడుపుకు కావాల్సింది చల్లగా ఉండే తేలికైన ఆహారం. దాన్ని కనుక మీరు కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మీకు తేడా స్పష్టంగా తెలుస్తుంది.